ఓ ప్రైస్ ఇంత చేస్తున్నాడు. గణేశుడు చూడు ఒకసారి స్వామి మీద నిలబడ్డాడు అనమాట. స్వామి మీద తాండవం చేస్తుండే మహారాజ్ టైప్ లో అయితే గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇంకొకటి మనకి ఇక్కడ సోలాపూర్ గణేశుడు అయితే ఉందో. హలో గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. అండ్ ఇప్పుడైతే మనం ధూల్పేట పోతున్నాం. ధూల్పేట పోయినాక మీకు ధూల్పేట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా అనమాట. ఈ వ్లాగ్లో ప్రతి ఒక్క గణేశుని షెడ్ చూపిస్తా అండ్ గణేశుల ప్రైస్ గిట్టంగా చెప్తా. సో మన వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ధూల్పేటలోకి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ కాగానే అయితే ఇప్పుడు ఏమంత లేవు కానీ కొంచెం ముంగట్టుకోగానే ఆల్రెడీ షెడ్ అంతేనే ఉన్నాయి. ఇక్కడ షెడ్ అడ్డా ఆల్రెడీ అయితే లోపల నాకు తెలిసి గణేశుడు ఉంది అనుకుంటా. అబ్బా ఫస్ట్ గణేశుని గాయ సెంటర్ కాగానే మనం చూసుకున్నట్టయితే గణేశుడు చూడదు ఒకసారి. మస్తు ఉంది గణేశుడు. ఎంత అంటారు ప్రైస్? ఎంత అంటారు? 95. 50 వస్తా. ఏంది శుభ వినాయక మంచి చెప్తున్నాడు. చదివింది ఏదో పాపం ఎంత పాస్ అయింది. గ్యాంగ్ మన గ్యాంగ్ ఉంది మన గ్యాంగ్. గణేశుడు వచ్చేసి మొత్తం అన్ని ముంబై స్టైల్ ఉన్నాయి. ద గుడ్ సేట్ మస్తు ఉంది గణేశుడు అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది. దగుడు సెట్ అనమాట. మొత్తం ఆరెంజ్ కలర్ వైట్ వైట్ వేరే కలర్. ఆరెంజ్ కాదు, ఆరెంజ్ అంటే 27 అంటున్నారు. 27 బాలగణేశుడు. బాలగణేష్ జబర్దస్త్ లోటస్ మీద అయితే గణేశుడు వస్తుంది. మస్తు ఉంది గణేశుడు. ఈ గణేశుడు మంచిగా గణేశుడు అయితే జబర్దస్త్ ఉంది. మొత్తం దోత వచ్చేసింది గణేశం సిల్వర్ కలర్ ది. జబర్దస్త్ కుందన్ వర్క్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ సోఫా మీద అయితే వస్తుంది గణేశుడు. మొత్తం బాల్ గణేశులు ఉన్నాయి. మొత్తం సోలాపూర్ గణేశులు ఉన్నాయి. సోలాపూర్ గణేశులు ఒకసారి ఇక్కడ మొత్తం సోలాపూర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం చిన్న ఉన్నాయి. జస్ట్ ఒక 5 feet దాకా ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం సోలాపూర్ ఉన్నాయి. మనకైతే లోపల గోదాం టైప్ అనమాట. కానీ జబర్దస్త్ ఉన్నాయి గణేశులు అయితే. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేశులు. ఒకసారి ఆ గణేశులు మస్తు ఉంది. నెక్స్ట్ స్టైల్ మొత్తం అయితే మనకి బట్ట రియల్ క్లాత్ ఉంటుందో ఆ గణేశునికి అయితే వేసిన అనమాట. సో అట్లా చలో ఇప్పుడైతే పోదాం. ఇంకా లోపలికి పోయినాక చూపిద్దాం. అది రాట్ మిల్లర్ అంట. ఈడు చెప్తుండు. సరే మనం గణేశుల జోన్కి వచ్చేసినాం కానీ. అండ్ ఇప్పుడు ఇగో ఈ గణేశుడు వచ్చేసి మనకి ఈ గణేశుడు అయితే మనకి 12-15 feet ఉంటది. 15 feet అయితే బరాబర్ ఉంటది గణేశుడు. జబర్దస్త్ ఉంది గణేశుడు అయితే చెప్పాలా. అండ్ శివలింగం ఉంటది శివలింగం అండ్ పార్వతీదేవి అదే హారతిస్తున్నట్టు వచ్చిందనమాట. సో గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ గల్ల నుంచి సుందర కళాకారు దగ్గరకి అయితే వెళ్ళిపోదాం. వస్తుంది గణేశుడు. మస్తుంది గణేశుడు. ఈ గణేశుడు చూడు గైస్. నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. మొత్తం కుందన్ వర్క్ గణేశుడు. మొత్తం 4 గణేశులకు మొత్తం కుందన్ వర్క్ జబర్దస్త్ ఉంది గణేశుడు. ఆ గణేశుడు మనకి 10 feet ఉంటుంది. ఈ గణేశుడు మనకి 16 feet ఉంటుంది. మనం అయితే నెక్స్ట్ వచ్చేసినాం ఏంటంటే నితిన్ సింగ్ మూర్తి కళాకార్. అండ్ లోపట్టుకోదాం. వీడు శివుని రూపంలో ఉంది గణేశుడు అయితే. మనకి ఋషులు అండ్ ఒక 20 feet ఉంటుంది గణేశుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి. గణేశుడు చేతిలో త్రిశూలం పట్టుకుంటూ. అండ్ ఇంకొకటి ఆడుకోదాం. ఈ గణేశుడు క్రేజీ ఉంది గైస్. ఎందుకంటే ఈ గణేశుడు 2 సేమ్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అనమాట. సో ఇది సేమ్. అండ్ సో ఈ గణేశుడు చూసినాకో గణేశుడు కనిపిస్తుంది మీకు.
మనకి గణేషుడు అయితే 2 చోళ్ళలు వచ్చినాయి. అండ్ మనకి ఏదైతే ఐదు ఉంటుందో గణేశుడు మనకి కొండం మీద ఇంకొకటి మనకి 60K అన్నమాట. గణేశుని ప్రైజ్ వచ్చేసి మనకి 190 అనమాట. సెకండ్ గణేశుడు అయితే చలో వాయి. ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ సో వచ్చేసినాం. సో ఆల్మోస్ట్ కలర్ అన్న అయిపోయినాయి సుందర్ కళాకార్లా. అండ్ ఇప్పుడు ఎంటర్ కావడమే. సో ఎంటర్ కాగానే చాలా మంది మొత్తం బొరా ఉన్నాయి గణేశులు అయితే తీసినాం. నా బొచ్చు నువ్వు చెప్తావని చెప్పాలి అక్కడ. నియర్బై చెప్తా మొత్తం ఈడ పెద్ద పెద్ద గణేశులు వస్తే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ చూపి గణేశులు చూపి. చిన్నగా కనిపిస్తున్నాయేమో ఒకసారి లైవ్ వచ్చి పెద్ద గణేశులు మొత్తం పెద్ద పెద్దగా రేజ్ ఉన్నాయి గణేశులు మొత్తం అన్ని కుందన్ వరకు. సుందర్ అంటేనే కుందన్ వరకు. సో మొత్తం గణేశుని తొండం మీద చూసుకోవచ్చు మనం. గణేశునికి అయితే 3 కన్నులు వచ్చినాయి అనమాట. అండ్ మొత్తం కుందన్ వరకు ఉన్నాయి గణేశులు మొత్తం. సో బాయ్ ఇప్పుడైతే మనం సుందర్ కళాకారు నుంచి అయితే బయటకు వచ్చేసినాం. అండ్ గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే పోదాం. చలో వాడికి పోయినాక చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మొత్తం రోడ్ల మీద గణేశులు ఉన్నాయి. సో ఆ గణేశులని నేను చూపిస్తా. బుక్ అయిపోతుంది గైస్. ఇక్కడ బుక్ అవుతుంది. బుక్ చేసుకోరు ఆల్రెడీ గణేష్. ఇలా బయట గణేశులు ఏం పెట్టలేరు. నార్మల్ గా కొన్ని లోపలికి ఎక్కువ లోపలికి రాలేము మేము. నార్మల్ గా గణేశులు అని అవుతారు. ఐడల్ మంచిగా తయారు చేసి పెట్టేసేసారు. కొన్ని 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 కనిపిస్తున్నాయి బయట. వేరే కళ్ళకి ఎంటర్ మనం ఈ గల్లో ఒక లుక్ వేసుకుందాం. కుందన్ వరకు జబర్దస్త్ గణేశుడు. ఇవి జబర్దస్త్ ఉన్నాయి. కిరాక్ ఉన్నాయి గణేశులు. మంచిగా ఉన్నాయి. జబర్దస్త్ ఎంత పెద్ద ఉందంటే ఉంటుంది ఒక 25 feet ఉంటుంది గణేశుడు. 4 feet ఉన్నాయి లోపల గణేశుని. కిరాక్ ఉంది గణేశుడు అయితే జబర్దస్త్ ఉంది గణేష్ అయితే. నెక్స్ట్ లెవెల్ 22 feet ఉంటుంది గణేశుడు అయితే. జబర్దస్త్ షటర్ లో షటర్ లో పడుతుంది గణేశుడు అయితే. విఎస్కే ఆర్ట్స్ వచ్చేసినాం మనం. అండ్ లోపలికి పోదాం. అండ్ మనకి రావణ అవతారం అయితే గణేశుడు మస్తు ఉంది. గణేశుడు మొత్తం బ్లాక్ కలర్ అండ్ మనకి వైట్ కలర్ గణేశుడు. గణేశుడు మొత్తం బుజ్జ గణేశుడు సింపుల్ ఉంది గణేశుడు అయితే. ప్రైస్ 125,000 గైస్. ఈ గణేశుని ప్రైస్ వచ్చేసి ఒక 20 feet ఉంటుంది గణేశుడు అయితే. అండ్ ఇంకొక గణేశుడు అనమాట సింపుల్ ఉంది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఫ్లవర్స్ వచ్చేసినాయి అనమాట. కాలు మీద కాలేసుకొని వచ్చింది. అండ్ రియల్ పంచ్ అనమాట గణేశుని. సో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అవతారం అయితే గణేశుడు మంచిగా కూర్చొని ఉండు బుజ్జ గణేశుడు. సో సేమ్ ఇవే గణేశుడు. ఓకే ఇప్పుడైతే మనం వేరే గణేశుని నేర్చుకోదాం. సో వేరే షాప్ అయితే పోదాం. గణేశుడు ఒక గణేశుని చూసినావు ఇప్పటిదాకా. ఆ గణేశుని ప్రైస్ 1,25,000 అంట. ఇక ఫ్యూచర్ లో మొత్తం చేస్తారు. అంటే ఒక 90 lakhs వస్తుంది. 95 lakhs వస్తుంది ఇక అంతే. అరే రే మస్తు ఉంది గణేష్. జగన్నాథ్ వచ్చింది. ఈ గురు మొత్తం భాగం చేస్తాడు మళ్ళీ. జగన్నాథ్ ఈ గణేష్ చూడదు. 14 feet లెవెల్ లెంత్ లో లెవెల్ అండ్ హైట్ లో అయితే మనకి 14 feet. అండ్ మనకి గణేశం చూసుకున్నట్టయితే మీద జగన్నాథుడు అయితే వచ్చింది అనమాట. సో 8 చేతులు గణేశుని సైడ్ 1,80,000 అనమాట ఈ గణేశుని ప్రైజ్. అండ్ లోపలికి ఇంకా లోపలికి ఇప్పుడైతే శ్రీ వైష్ణవి ఆర్ట్స్ అండ్ ఎంటర్ అయిపోతున్నాం మనం ఇక్కడ. చిన్న గణేశుని ప్రైస్ 9,500 అనమాట. లోపల గణేష్ క్రేజీ ఉన్నాయి గణేశులు మొత్తం కుందన్ వరకు గణేశులకి. మీద మొత్తం సోలాపూర్ స్టైల్ అయితే గణేశులు అయితే ఉన్నాయి.
ముంబై స్టైల్ మొత్తం డమరుకం అవుతుంది మనకి నార్మల్ అయితే. సో ఇప్పుడు వేరే షాప్ పోదాం. జబర్దస్త్ ఉన్నాయి గణేష్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేష్లు అయితే. 9.5K గణేష్ ప్రైస్ వచ్చేసి. ముంగట్ పోదాం, ముంగట్ పోయినాక మీకు చూపిస్తుంది ఇంకా గణేష్. ఏముంది గణేశుడు ఏముంది. 22 feet ఉంటాయి గణేశుడు అయితే. పిచ్చ క్రేజ్ ఉంది గణేశుడు అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంతండి గణేశుడు ఎంత అంటానా? ఈ గణేశుని ప్రైజ్ అడుగుతున్నాం. ప్రైజ్ ఈ గణేశుని ప్రైజ్ అడుగుతున్నాం. గణేశుని ప్రైజ్ వచ్చేసి మనకి 95K అన్నమాట. ప్రైజ్ ఎంత? 95 అంట. 95,000 అంట. మస్తు ఉంది గణేశుడు, జబర్దస్త్ ఉంది. గాయస్ ఇప్పుడైతే మనం శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అబ్బా కానీ ఈ గణేశుడు అయితే జబర్దస్త్ ఉంది గణేశుడు. కానీ ఒక్కసారి ఈ గణేశుడు లుక్ వేసుకొని గణేశుడు ఏముంది ఏదైతే మనకి కళ్ళకి లైట్లు వస్తాయి అండ్ మనకి గణేశుడు అయితే 5 లైన్లు వచ్చినాయి. 5 లైన్లు వచ్చినాక కళ్ళకి నిజంగా మనకి లైట్లు వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి శివుని అవతారంలో గణేశుడు అయితే. అంటే ఏ గణేశుడు ప్రైస్ 26K అన్నమాట. ఈ గణేశుడు యూనిక్ గణేశుడు మొత్తం. ఒకసారి ఈ గణేశుని చూసుకోండి. మన కృష్ణుని అవతారంలో అయితే మనకి గణేశుడు అయితే పాము మీద తాండవం చేస్తుండ్రు. క్రేజ్ ఉంది గణేశుడు. ఈ గణేశుడిని చూసుకోవచ్చు. ఇంతలా బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి స్నేక్స్ వచ్చాయి అనమాట. నాకు తెలిసి ఆ స్నేక్ కళ్ళలో అయితే లైట్లు వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ద మోస్ట్ ఫేమస్ కళాకారు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసినాం. మన బాలా పెద్ద దానికి వెళ్ళిపోతాయి గణేశులు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే తయారైపోతున్నాయి గణేశులు. అయితే సాయి తాగుతారు. మనం గణేశులు ఒక లుక్ వేసుకున్నాం. గణేశుడు ఇంకా పగిడి పెట్టలేరు. పగిడి పెడితే ఇంకా ఉంటుంది గణేశుడు. పగిడే వచ్చేసింది గణేశునికి. అయితే మా గణేశుడు ఆడికి ఇచ్చినాం. ఇప్పుడు ఈసారి ఎట్లా గణేశుడు ఆడ ఈ లెఫ్ట్ సైడ్ ఒక షెడ్ ఉంటుంది. మొత్తం వేసుకోరు. మొత్తం జబర్దస్త్ ఉంది గణేశుడు. దగ్గర సైడ్ గణేష్ ఏమన్నా పెద్ద ఉందా చూడు. సైడ్ గణేష్ ఉంది చెప్పి తయారు చేసారు. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే తీసుకున్నాం గణేశుడిని. ఈ షెడ్ లోకి వెళ్ళి వచ్చేసినాం ఇప్పుడు ఈ షెడ్ కాడికి. సో లాస్ట్ ఇయర్ అయితే మనం గణేశుడిని అయితే ఈ షెడ్ లోకి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి మనకైతే గణేశుడు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ముంబై స్టైల్ అయితే గణేశుడు అవుతుంది. సో 14 feet ఉంటాయి అన్నమాట. ఇంకొకటి అయితే మనకి ఇలా గణేశుడు చూసుకుంటే సో బాయ్ ఈ గణేశుని చూసుకోరు ఒకసారి. మొత్తం క్రేజ్ ఉంది గణేశుడు. సో బుజ్జ గణేశుడు ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి స్క్వేర్ షేప్ వచ్చేసింది. అండ్ మనకు 14 feet ఉంటుంది గణేశుడు. సో గణేశుడు ఒకసారి కళ్ళు చూసుకోవచ్చు. కళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మొత్తం 14 feet ఉంటుంది గణేశుడు అయితే. 95K అన్నమాట గణేశుడు ప్రైస్ వచ్చేసి 95K. ఇలా మన ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు. అండ్ ఏం పేరు? చరణ్. నీ పేరు? శివ. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనం లోపట్టుకోదాం. గణేష్ సింగ్ మోస్ట్ ఫేమస్ గణేష్. ఓకే రాగానే గణేష్ అయితే దర్శనం ఇస్తున్నాం. గణేశుడు గణేశుడు అంటే మొత్తం గణేష్ సింగ్ కళాకారుల ద మోస్ట్ ఫేమస్ గణేష్. బొజ్జ గణేశుడు 20 feet ఉంటాడు అనుకుంటా గణేశుడు. నెక్స్ట్ గణేశుడు అయితే నెక్స్ట్ గణేశుడు. ఇంకొక గణేశుడు వచ్చేసి గణేష్ సింగ్ కళాకారుల ఎంత నిండిపోయారు. రాడు మొత్తం నిండిపోయారు. ఇంకొకటి
పక్కన గణేషుల షెడ్ కాడ అయితే చిన్న చిన్న గణేషులు పెట్టారు. సో చిన్న చిన్న యూనిక్ గణేషులు అయితే ఇక్కడ పెట్టారు అనమాట. సో ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తా. కానీ ఖాళీ జబ్బర్స్ ఉన్నాయి గణేషులు అయితే, ఒక్కసారి చూసుకోవచ్చు. ముంబై స్టైల్ గణేష్, మొత్తం సోలాపూర్ గణేషులు అయితే కుందన్ వర్క్, ప్రతి ఒక్క గణేషునికి కుందన్ వర్క్ ఉంది ఇక్కడ, ప్రతి ఒక్క గణేషునికి. సో మీద అయితే మంచి మంచి గణేషులు ఉన్నాయి. ఓహో ఏమున్నాయి మనుషులు అయితే. ఒక్కసారి గణేష్ మీద లుక్ చేసుకోండి గైస్. మహారాజ్ టైప్ లో అయితే గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాం. ఇంకొకటి మనకి ఇక్కడ సోలాపూర్ గణేశుడు అయితే ఉందో, ఇంకొకటి ఇక్కడ మనకి చిన్న చిన్న గణేశులు కింద ఐటమ్ ఉన్నాయి. అయితే దెబ్బలు ఉన్నాయి గైస్. ఇంత సింపుల్ గా వస్తున్నాడు గణేశుడు, భుజ గణేశుడు అన్నమాట. క్రేజీ ఉండు గణేశుడు అయితే. అండ్ ఇంకొకటి ఈ ఐటంగా బాల గణేశుడు అన్నమాట. సో కింద అయితే ఇచ్చినాయి. అండ్ ఇంకొకటి బాల గణేశుడు రియల్ అయితే ఇంటికెళ్ళి పెట్టారు. అండ్ క్లాత్ గిటంగా కిరీటం కిరియాలు పెట్టారు. అండ్ ఈడ ఐటమ్ గణేశుడు మనకి ఎంత చెప్పినా తక్కువనే అనమాట. అట్లున్నాయి అనమాట గణేశుడు. లాలా చూడు ఒకసారి, మొత్తం రింగుల్ జుట్టు గణేశుడు, రియల్ జుట్టు విధంగా యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే మనం బయటికి పోదాం. ప్రతి ఒక్క గణేష్ అయితే మీకు చూపించడం జరిగింది. చలో చూపించిన 80% ఎక్స్పైరీ చూపించిన, ఇంకా 15% నెక్స్ట్ ఇంకా ఎక్స్పైరీ చూపిస్తున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గణేష్ కింద కమెంట్ చేయండి, చేసుకోండి గణేష్ నుంచి అయితే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.